హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిసెస్ అగస్త్య. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. మిసెస్ అగస్త్య పార్ట్ 177. సడన్గా వాళ్ళ దగ్గరికి వచ్చిన అరవింద్ని చూసి మాటలు ఆపేశారు రచన, నవీన్. ఇద్దరు అయోమయంగా అరవింద్ వంక చూశారు. ఏంటలా చూస్తున్నారు, లంచ్ చేయరా మీరు అని అన్నాడు అరవింద్ చేతుకున్న వాచ్ వైపు ఒకసారి చూసి వాళ్ళనే చూస్తూ. నిలువుగా అడ్డంగా తల ఊపారు. అతనికేదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ ముందుకు నడిచాడు. వాళ్ళిద్దరూ బొమ్మల్లా అక్కడే నిలబడి ఉండగా వెనక్కి తిరిగి చూసిన అతనికి అక్కడే ఉన్న వాళ్ళు కనిపించి రమ్మన్నట్టు చేత్తోనే సైగ చేశాడు అరవింద్. ఇద్దరు పరుగులాంటి నడకతోనే అరవింద్ వెనకే వెళ్లారు. ఎదురుగా ఉన్న హోటల్లోకి తీసుకెళ్లిపోయాడు అరవింద్ వాళ్ళని. రచన, సారేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? ఓ బిర్యానీ తిన్నా 1000 లేచిపోతాయి అన్నాడు కంగారుగా నవీన్. నాకు కూడా అదే భయంగా ఉంది. సార్ బిల్ పే చేస్తాను అన్నా మనమే చేసుకుందాం, కానీ ఇక్కడ తిన్నామంటే అంతే సంగతి, రచన కూడా చెప్పింది భయంగా. అక్కడున్న వెయిటర్ రాగానే టేబుల్ చూపించాడు. పదండి అని అన్నాడు అరవింద్. సార్, నవీన్ ఎలాగో పిలిచాడు అతన్ని. ఏంటన్నట్టు చూశాడు అరవింద్. అతని కళ్ళకున్న గ్లాసెస్ తీసి పాకెట్లో పెట్టేసుకున్నాడు. మేము హోటల్కి వెళ్ళి తింటాం సార్ అనగానే కళ్ళు చిన్నవి చేసి చూశాడు అరవింద్ అతని వైపు. ఎందుకని అరవింద్ అడిగాడు, కానీ చెప్పలేకపోయాడు. నవీన్, ఏమైంది మీకు? ఇద్దరినీ చూశాడు అరవింద్. అదీ సార్ మేము అంటూ చెప్పలేక ముఖముఖాలు చూసుకున్నారు ఆ ఇద్దరు. తినేసి వెళ్దాం రండి అంటూ అతను ముందుకు నడవడంతో చేసేదేం లేక ఇద్దరు నడిచారు. అరవింద్ తనకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకుని వాళ్ళకి మెనూ ఇచ్చాడు. ఆ రేట్లు చూడగానే గుండె గుబేలు మంది ఇద్దరికి. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది ప్రతి ఐటెం కాస్ట్. త్వరగా చెప్పండి, తీసుకురావడానికి లేట్ అవుతుంది కదా అని అన్నాడు అరవింద్. గబుక్కున కుర్చీలో నుంచి పైకి లేచింది రచన. ఏమైందన్నట్టుగా చూశాడు అరవింద్ తలెత్తి. నాకసలు ఆకలి లేదు సార్, నాకేం వద్దు. ఆమె మాటలకి కాస్త అయోమయంగా చూశాడు అరవింద్ ఆమె వైపు. ఏం మాట్లాడుతున్నావు? ఆకలి లేకుండా ఎందుకుంటుంది అసలు? ఏమైంది మీ ఇద్దరికి? అరవింద్ కోప్పడ్డాడు ఇద్దరి మీద. మర్యాదగా కూర్చుంటారా లేదా? అతను అరవడంతో ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. వాళ్ళ కోసం కూడా ఫుడ్ ఆర్డర్ అతనే ఇచ్చాడు. తింటున్నంతసేపు ఇద్దరికి అదే పీకుతోంది. కంగారుగా ఉన్న ఇద్దరిని చూసి అరవింద్ నిట్టూర్చాడు. భోజనం చేసిన తర్వాత బిల్ వచ్చింది. సార్, నా బిల్ నేను కట్టేసుకుంటాను వెంటనే చెప్పింది రచన. ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూసి సీరియస్గా చూస్తూ బిల్ కట్టేశాడు అరవింద్. అరవింద్ సీరియస్గా ఉండడంతో రచన భయపడింది. ముగ్గురు అక్కడి నుంచి బయటకొచ్చారు. అతని కోసం కారు రెడీగా ఉంటే ఎక్కి కూర్చున్నాడు. హోటల్ వైపు కారు వెళ్ళింది. నవీన్ ఇంకా ఆ టాపిక్ గురించి ఆలోచించలేదు. గదిలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తను తిన్న ఫుడ్కి లెక్కలు వేసుకుంటూ అరవింద్తో పాటు లిఫ్ట్లోకి వెళ్తోంది రచన. సన్నగా కదులుతున్న ఆమె పెదవులు, ఆమె వేళ్ళు, ఆమె లెక్కలు చూసి అతను ఆశ్చర్యపోయాడు. తన బిల్ 2000 సార్కిస్తే ఏమనుకుంటారు? లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. ఇద్దరూ బయటకొచ్చారు అక్కడి నుంచి. ఆలోచించుకుంటూ వెళ్తున్న రచనని పిలిచాడు అరవింద్. అసలేమైంది నీకు? అరవింద్ మాటలకి ఉలిక్కిపడి అడ్డంగా తల ఊపింది రచన. చెప్తావా లేదా? అరవింద్ ఆమె దగ్గరికెళ్ళాడు. అతనంత దగ్గరికి రాగానే గోడకి అతుక్కుపోయింది రచన. ఆమె గుడ్లు పెద్దవి చేసి అతని వంక చూసింది. ఇప్పుడు చెప్పు, ఏమైంది నీకు? ఇద్దరి మధ్య కాస్త మాత్రమే గ్యాప్ ఉండడంతో ఆమె భయపడింది. బిల్ తడబడుతూ చెప్పింది రచన. కట్టేశాను కదా అన్నాడు అరవింద్. నా బిల్ కూడా మీరే కట్టేశారుగా అన్నది నెమ్మదిగా. నా పని మీద మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను, మరి నేనే కదా పే చేయాల్సింది. దాని గురించి ఆలోచిస్తున్నావా? అరవింద్ సన్నగా నవ్వాడు. రచన మౌనంగా చూసింది అతని వంక. ఇక్కడ స్టేట్ చేయడానికి ఫుడ్కి కావాల్సిందంతా కంపెనీ చూసుకుంటుంది, మీరు ఎక్కువ ఆలోచించకండి అని అతను చెప్పి వెనక్కి సర్దుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుంది రచన. అర్థమైంది కదా అన్నాడు అరవింద్. అవునన్నట్టుగా తల ఊపింది రచన. గుడ్, వెళ్ళు అన్నాడు. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రచన. వెళ్తున్న ఆమె వైపు చూసిన అతనికి బాగా నవ్వొచ్చింది. పైకే నవ్వేశాడు అతనికే తెలియకుండా అరవింద్. నవ్య ఆలోచనలకి అంతు లేకుండా పోయింది. ఒక్కటే గదిలో చీకటిలో కూర్చొని ఒకవైపే చూస్తూ ఆలోచిస్తోంది. ఒకవైపు అమర్త్య దూరంగా, మరోవైపు అగస్త్య నుంచి వచ్చిన అవమానం.
శ్రీధ తీసుకున్న తన స్థానం అన్నీ కనిపిస్తున్నాయి. ఆమె ఏదో ఒకటి చెయ్యాలి. తను ఎంత మారినా అగస్త్య తన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. రేపటితో అమర్త్య కూడా వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. ఏం చేయాలి? సూరజ్ గురించి ఎంక్వైరీ చేయించిన నవ్య అగస్త్య దెబ్బకి అన్నీ పోగొట్టుకుని కూర్చున్నాడు. ఆస్తి ఉన్న పేరు పోయింది. చీకుడుతున్న జనాలు. మనోహర్ పూర్తిగా వెలివేశాడు. ఇలాంటి ఒక మానసిక సంఘర్షణకి లోనవుతున్నాడు సూరజ్. అతనికి ఇండియాలో ఉండబుద్ధి కావట్లేదు కూడా. సూరజ్ వల్ల తనకేం ఉపయోగం లేదని నవ్య కూడా ఇక పట్టించుకోలేదు. ఎలాగైనా అగస్త్య తనకి కావాలి అనే పంతం పెరిగిపోయింది నవ్యలో. అతను రేపే ఎక్కడికో వెళ్తున్నాడో తను కనుక్కుంది. ఏదో పథకం రచించింది నవ్య. ఆ క్షణంలో పూర్తిగా ఒంటరి అయిపోయిన నవ్యకి అంతకంటే ఆలోచనలు రావడం లేదు. ఆమె మానసిక స్థితిని బట్టి అగస్త్యని పొందాలనే పట్టుదలతోనే ఉంది నవ్య. కూతురు మారిందని ఆయన పనిలో ఉన్నాడు భరద్వాజ్. ప్రియా కూడా డ్యూటీలో ఉండడంతో కాలి బుర్ర దెయ్యాలు తిబ్బన్నట్టు ఇప్పుడు నవ్య పరిస్థితి అదే. ఇంటికి రాగానే కూతురు మీద కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టింది శ్రీధ. అగస్త్య పట్టించుకోకుండా అవంతితో ఆడుతూనే ఉన్నాడు. ఇద్దరిని మార్చడం నా వల్ల కాదు. శ్రీధ కోపంగా వచ్చి వెళ్ళిపోయింది. డాడీ, చక్కీ తాత బామ్మ ఎక్కరా అని అడిగింది అవంతి. ఇక్కడ లేరు నాన్న. వస్తారు, మమ్మీ చెప్పింది. ఒక్కొక్క మాట పలుక్కుంటూ చెప్పింది అవంతి. వస్తాను నాన్న, ఇంకో 4-5 రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తారు, సరేనా? అప్పుడు నువ్వు వాళ్ళతో బాగా ఆడుకుందు. కూతుర్ని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాడు అగస్త్య. జేమ్స్ రాధా వాళ్ళున్న ఆ చిన్న ఇంటి ముందు కుర్చీలు వేసుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని ఒకసారి చూసి బాల్ తీసుకుని అవంతితో ఆడడం మొదలుపెట్టాడు అగస్త్య. అక్కడ అగస్త్య కనిపించగానే వెంటనే లేచి అటువైపు రాబోయాడు జేమ్స్. వద్దన్నట్టు చేతితో సైగ చేసి రావద్దన్నట్టు చెప్పాడు అగస్త్య. జేమ్స్ ఊరుకోలేక రావాలనుకున్న కానీ అతను వద్దండంతో ఇక వెనక్కి వెళ్ళిపోయాడు. వాళ్ళని గమనించలేదు రాధ. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది అప్పటికే. జేమ్స్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఏమైంది? రాధ నీరసంగా కనబడ్డంతో అడిగాడు జేమ్స్. ఏం లేదులే, ఎక్కువసేపు కూర్చునేసరికి ఏదోలా ఉంది అంతే అని నవ్వుతూ బెడ్ మీద వెనక్కి వాళ్ళట్టు కూర్చుంది. ఆమె దగ్గరికి వచ్చి ముందుకు వంగి ఆమె పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు. రాధ నవ్వింది. అతని జుట్టు చెరిపింది. ముందుకు వంగి ఆమె పెదవులని అందుకుని దూరం జరిగాడు. సిరిచిగ్గుతో చూసింది రాధ. మీకు బాబు కావాలా, పాప కావాలా? జేమ్స్ని అడిగింది. ఆమె పక్కనే కూర్చుని చెయ్యి అందుకొని, నా అనేవారు ఎవరైనా నాకు ఇష్టమే. అవంతి పాపని చూస్తుంటే నాకు అలాంటి పాప కావాలనిపిస్తోంది అని అన్నాడు అతను. అతని సంతోషమంతా అతని ముఖంలోనే స్పష్టంగా కనిపిస్తోంది రాధకి. రాధ నవ్వుతూ చూసింది. నాకైతే మీలాంటి అబ్బాయి కావాలి అంటూ జేమ్స్ చెంపతడిమింది రాధ. తన కోసం ఆమె అన్నీ వదిలేసుకొని రావడం గుర్తుకొస్తుంటే జేమ్స్కి ఏదోలా ఉంటుంది. ఆమెకే కష్టం రాకుండా చూసుకోవాలని అతను చాలా తాపత్రయపడుతుంటాడు. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అతను ఎంతో జాగ్రత్తగా ఆమెను చూసుకుంటున్నాడు. వంట చేయడం దగ్గర నుంచి ఆమెకు అన్ని పనులు చేసి పెడుతున్నాడు. రాధ మురిసిపోయింది. పెళ్లికి ముందు అతను అంటే తెలుసు. పెళ్లి తర్వాత అతనిలో మరో కోణాన్ని చూస్తోంది రాధ. తనకి పుట్టబోయే పిల్లల భవిష్యత్తు గురించి జేమ్స్ మాట్లాడుతుంటే ఆమె నవ్వుతూ వింటోంది. అతనికి ఉన్న ఏకైక రక్త సంబంధం అతని పిల్లలే కదా. ఆ రోజు రాత్రి ఎప్పటికో వచ్చింది మాలతి. అప్పటికే ఆమె రాలేదని అరవింద్ చాలాసార్లు కాల్ చేశాడు. డ్రింక్ చేసి వచ్చిన మాలతిని చూడగానే కోపం సర్రున పొంగింది అరవింద్కి. లాగిపెట్టి ఆమె చెంపకేసి కొట్టడంతో వెళ్ళి బెడ్ మీద పడింది మాలతి. అరు, ఆమె కోపంగా అరిచింది అతను కొట్టడంతో. సెన్స్ ఉందా నీకు? ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఈ టైం వరకు బయట తిరుగుతున్నావా? నీకు ఏదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అరవింద్ గట్టిగా అరిచాడు. ఫోన్ మాట్లాడుకుంటూ ఆ వరండాలోకి వచ్చిన నవీన్ ఆ మాటలన్నీ విన్నాడు. రచన వేరే దగ్గర ఉండడంతో ఆమెకి ఇదేదీ తెలీదు. హౌ డేర్ యూ? మాలతి అరిచింది అరవింద్ని. షటప్, ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను, జాగ్రత్త, కోపంగా అన్నాడు అరవింద్ కూడా. అరు, లిమిట్స్ క్రాస్ చేయకు అంటున్న మాలతి వైపు చిరాగ్గా చూసి, నీతో మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఆ మాట చెప్పేసి బయటకు వచ్చేశాడు అరవింద్. మాలతి తాగిన మత్తులో అదేదీ పట్టించుకోలేదు. బెడ్ మీద పడి నిద్రపోయింది. అక్కడే ఉంటే బాగోదని నవీన్ వెళ్ళిపోయాడు. అరవింద్ చాలా చిరాగ్గా కనిపిస్తుంటే హోటల్ రూమ్లో ఉండలేక అతను కిందకొచ్చేశాడు.
హోటల్ ఏరియాలో గార్డెన్‌లో తిరుగుతున్న అతనికి అక్కడే కూర్చొని కనిపించింది రచన. కస్టమర్స్ కోసం చక్కగా టేబుల్స్, చైర్లు వేసి ఉన్నారు గార్డెన్‌లో. ఎంతోమంది అక్కడున్నారు. రచన కూడా అక్కడే ఉంది. భుజం చుట్టూ స్కార్ఫ్ కప్పుకొని నిశీధి ఆకాశాన్ని చూస్తోంది. ఆమె వైపుకు వెళ్ళాడు అరవింద్. రచన! అతని పిలుపుకి తల తిప్పి చూసింది ఆమె. ఆమె లేవబోతుంటే కూర్చోమన్నట్టు సైగ చేశాడు అరవింద్. రచన అక్కడే కూర్చుంది. అతను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ టైంలో ఇక్కడున్నావేంటి? అని అడిగాడు. నేను వచ్చి గంట సేపయింది సార్. అమ్మతో మాట్లాడుతున్నాను. రచన చిరునవ్వుతో బదులిచ్చింది. ఆమె నవ్వు చూసి అతని పెదవుల మీద కూడా నవ్వొచ్చింది. మీరేంటి ఇలా వచ్చారు? నోటి వరకు వచ్చిన ప్రశ్నని కష్టంగా ఆపేసుకుంది రచన. మీ మదర్ ఏం చేస్తుంటారు? అని అడిగాడు అరవింద్. ప్రైవేట్ వాళ్ళది ఆర్ఫనేజ్ హౌస్ ఉంది కదా సార్. అందులో మేనేజర్‌గా చేస్తోంది. మార్నింగ్ టు ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. నిజానికి నైట్ కూడా ఉండమని అడిగారు కానీ అమ్మకి వీలవ్వదు కదా! మా ఇద్దరిని అక్కడికి రమ్మని చెప్పారు కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఇక వాళ్ళు నైట్ షిఫ్ట్ కోసం వేరే వాళ్ళని చూస్తున్నారు. ప్రస్తుతానికి మేమిద్దరమే ఉంటాం ఇంట్లో అని చెప్పింది. తెలియకుండానే అరవింద్‌తో మొత్తం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతోంది రచన. మరి మిగిలిన వాళ్ళెక్కడ ఉంటారు? అతని ప్రశ్నకు రచన నవ్వింది. మా ఇద్దరికి ఎవరు లేరు సార్. చిన్నప్పుడే అమ్మ, నాన్న విడిపోయారు. అమ్మ నన్ను తీసుకొని వచ్చేసింది. చాలా కష్టపడి స్కూల్ టీచర్‌గా వర్క్ చేసి చిన్న చిన్న పనులు చేస్తూ నన్ను పెంచింది. అందుకే ఆశ సార్. మా అమ్మని చాలా బాగా చూసుకోవాలని ఆశ. నా జీవితంలో అతి పెద్ద కోరిక అదే అని తన కలలను పరవశంగా చెబుతూ ఇప్పుడు కూడా నాకు ఏదో ఒకటి హెల్ప్ అవుతుందని వద్దన్నా వెళ్తోంది. కొంచెం హెల్త్ బావుండట్లేదు. చెప్తే వినట్లేదు అంటూ తల తిప్పి చూసిన ఆమెకి అరవింద్ తన వైపే చూస్తూ కనిపించడంతో అప్పటి వరకు తను మాట్లాడిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి రచనకి. వెంటనే పైకి లేచింది రచన. వెళ్ళబోతున్న ఆమె చేతిని పట్టుకొని ఆపేశాడు అరవింద్. అతని వైపు కంగారుగా చూసింది. కూర్చో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అతను అడుగుతుంటే రచన అడ్డదిడ్డంగా తల ఊపేసింది. అతను అప్రయత్నంగా ఆమె చేతిని పట్టి లాగడంతో పక్కనే కూర్చుంది. రెండు చేతులు నలుపుకుంటూ కంగారుగా చూస్తున్న రచనను చూసి చిన్నగా నవ్వుకున్నాడు అరవింద్. మాలతికి మాలతి గుర్తొచ్చింది అతనికి. అతని ముఖం ఎలాగో అయిపోయింది. తన తల్లి ఫోర్స్ చేయడంతో మాలతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. రోజు రోజుకి మాలతి ప్రవర్తన మితిమీరుతుంటే అతనికి అస్సలు నచ్చడం లేదు. పోష్ కల్చర్‌లో పెరిగిన అమ్మాయి అని ఎప్పటికప్పుడు ఊరుకుంటున్నా అతనిక భరించలేకపోతున్నాడు మాలతి మితిమీరిన ప్రవర్తన. ఆ విషయం తల్లితో చెప్తే అసలు ఒప్పుకుంటుందా అన్న ఆలోచనలో ఉన్నాడు. సార్, మంచు పడుతుంది వెళ్దామా? రచన పిలిచింది. ఆలోచనలో ఉన్న అతన్ని. అతను తేరుకొని ఉలిక్కిపడ్డట్టు ఆమె వైపు చూశాడు. నిన్ను ఒకటి అడుగుతాను. చెప్తావా? అని అడిగాడు అరవింద్. ఏంటి సార్ అది? అయోమయంగా చూసింది రచన. నిన్ను అత్యంత బాధపెట్టే విషయం ఏంటి? అరవింద్ ఆమెని చూస్తూ అడిగాడు. రచన అయోమయంగా ముఖం పెట్టుకుంది. ప్రస్తుతం అయితే మా అమ్మ హెల్త్ సరిగ్గా లేదు. అదొక్కటే అన్నది రచన. అరవింద్ అలాగే చూస్తుంటే ఏమైంది సార్? అని అడిగింది. ఫైనాన్షియల్‌గా ఇబ్బందులున్నందుకు బాధపడట్లేదా నువ్వు? అతను ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాకపోయినా ఆ మాటలకి నవ్వొచ్చేసింది రచనకి. మేము డబ్బున్న వాళ్ళం కాకపోయినా ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతుకుతున్నాము. నా లైఫ్ మీద నాకు అసంతృప్తి లేదు సార్. మా అమ్మతో చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఇదిగోండి, ఎప్పుడు ఇలా నేను బయటికి రాలేదు ఒక్కదాన్నే. అమ్మ పక్కన పడుకోకపోతే నాకసలు నిద్రే రాదు తెలుసా? రాత్రి కూడా నిద్ర పట్టలేదు. అమ్మకు కూడా అలాగే ఉందట. నాకు మా అమ్మ ఉంటే చాలు సార్. ఇంకేం అక్కర్లేదు. ఆమె ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు చెప్పుకుపోతోంది. అరవింద్ కూడా ఒక ట్రాన్స్‌లో ఉన్నట్టు ఆమెనే చూస్తున్నాడు. అతని మెదడు పలు పలు రకాలుగా ఆలోచిస్తోంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ మాట వచ్చిన మరుక్షణం రచన నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది అరవింద్ వంక. ఆమె గబుక్కున కుర్చీలో నుంచి పైకి లేచింది. కథ కొనసాగుతోంది. ఇప్పుడు అరవింద్ అడిగిన ప్రశ్నకి రచన ఏం చెప్పబోతోంది? రచన ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? అసలు అరవింద్ ఎందుకలా అడిగాడు? అరవింద్ అడిగాడా లేక రచన భ్రమపడుతోందా? తెలియాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పక లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న కామెంట్ రాయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్‌తో మనం మళ్ళీ కలుద్దాం.